வையத்துவால் நாமும் நம்பாவைக்கு வையத்துவால் நாமும் நம்பாவைக்கோ செய்யும் கிரிசைகள் கேளீரோ. வையத்துவால் நாமும் நம்பாவைக்கோ செய்யும் கிரிசைகள் கேளீரோ. பார்க்கடலுள் பையத்துயின்ற பரமனடி பாடி பையத்துயின்ற பரமனடி பாடி நெய்யொன்னும் பாலுண்ணும் நாட்காலே நீராடி நெய்யுண்ணும் பாலுண்ணும் நாட்காலே நீராடி மையெட்டு இழுதோ மலரிட்டு நாம் முடியோ மையெட்டு இழுதோ மலரிட்டு நாம் முடியோம் செய்யோதனா செய்யும் தீக்குறளை சென்றோதோ செய்யோதனா செய்யும் தீக்குறளை சென்றோதோ. ஐயும் பிச்சையும் ஆழ்ந்தனையும் கை காட்டி ஐயும் பிச்சையும் ஆழ்ந்தனையும் கை காட்டி உய்யோமாறென்னே யுகந்தேலோரெம்பாவாய் உய்யோமாறென்னே యుగంధేలోరెంబావాయ్. భగవంతుని అనుగ్రహము పొందాలంటే భక్తులు కొన్ని నియమాలు అనుసరించాలని మనకు ఆ యొక్క ఆండాల్ తెలియజేస్తూ ఉందన్నమాట. దుఃఖమయమైన ఈ ప్రపంచంలో శ్రీకృష్ణుని అనుగ్రహము ఆనందము అనుభవించాలన్నా మనందరం కూడా అంటే మేము ఈ యొక్క వ్రతము ఆండాల్ వాళ్ళు ఈ వ్రతానికి నియమించుకున్న కొన్ని నియమాలు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ నియమాలను పాటిస్తే మనకు కూడా ఆ యొక్క భగవంతుని అనుగ్రహము కలుగుతుందంట. పాల సముద్రంలో నిద్రించుచున్న పరమాత్మ ఆ యొక్క పాద పద్మములకు మంగళమని పాడేది. వ్రతాచరణ కాలమున నీటిని కానీ పాలను కానీ అనుభవింపము అంటే ఇక్కడ ఆ యొక్క తెల్లవారుజామునే లేచి చన్నీటితో స్నానం ఆచరించి పాలు కానీ పెరుగు కానీ నెయ్యి కానీ తీసుకోరంట. చూడండి ఎంత గొప్పగా కళ్ళకు కాటుక పెట్టుకోరంట. కేశపాశములు సువాసన గల పూల దండలను ధరించరంట. అవన్నీ భగవంతునికే. చెడు పనులను ఆచరించరంట ఈ నెలంతా. ఇతరులకు బాధ కలిగించే మాటలను మాట్లాడరంట. అసత్యాలను కూడా మాట్లాడరంట. ఇతరులకు హాని చెయ్యరంట. జ్ఞానం కలిగినటువంటి వాళ్లకు ఎక్కువగా సత్కరించి వాళ్ళకి సంతృప్తి పరుస్తారంట. బ్రహ్మచారులు భిక్షకులకు ఎవరన్నా కానీ యాచిస్తే వాళ్ళకి ఆ భిక్ష ఇవ్వడానికి ముందుగా ఉంటాడంట. ఈ సంసారం నుండి తరించు ఆలోచన చేస్తూ ఉంటారంట ఆ యొక్క ఆండాల్ వాళ్ళ చిలకెత్తలు అందరూ. భగవంతుని కళ్యాణ గుణములను అతను లోక కళ్యాణం కోసం చేసినటువంటి గుణాలను పాడుతూ అత్యంత భక్తి యుక్తానం నైవ శాస్త్రం నచక్రమ అనగా శాస్త్రము క్రమము కంటే అధిక్యమగు భక్తి ప్రధానమైనది. శాస్త్రాల కంటే శాస్త్ర జ్ఞానం కంటే అందులో మనకు ఒక ఇంచుకంతైన భక్తి ఉంటే చాలు. భగవత్ కృప ఉండాలి. గురు కటాక్షము ముఖ్యమైనవిగా భావించదాం. భగవంతుని కృప ఉంటేనే గురువు దొరుకుతాడు. ఆ గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే మనకు అవన్నీ లభిస్తాయి అన్నమాట. దైవేరుష్టే గురుస్త్రాత గురౌరుష్టే నకచ్చన అనగా దేవతలకు మనపై కోపము కలిగినచో గురువు మనలను కాపాడగలడు. గురువునకు మనపై కోపం వచ్చినచో రక్షించేవాడెవడూ లేడు.
అంటే దేవతలకి ఆ పూజా క్రతువులు చేసి గురువు రక్షించగలరు. కానీ గురువు కోపిస్తే ఎవరు కాపాడలేరు అనమాట. అంటే కంటికి కనపడ కదా దేవుడు, అందుకు కాబట్టి గురువు ఎప్పుడు కూడా మనము శాంతింప చేస్తూ ఉండాలి, కోపించేటట్టు కనుక గురువును పరబ్రహ్మగా మనమందరము భావించవలను. గురు కృప అత్యావశ్యకమైనది, దానిని విడువము అని వ్రత నియమాలు గోదాదేవి ఈ విధంగా మనకందరికీ తెలియజేసిందనమాట. శ్రీమాత్రే నమః.